హాయ్, బైబిల్ భాషానికి స్వాగతం. యాపేతు అనేటువంటి నామధేయమునకు హెబ్రూ శబ్ద ఉత్పత్తి శాస్త్రం అనుసారంగా యాపేతు అనేటువంటి నామమునకు హిబ్రూ మూల పదమైనటువంటి పటాహ్ లేదా పఠాహ్ అనేటువంటి ధాతువులో నుంచి యాపేతు అనేటువంటి పదం ప్రాణం పోసుకున్నది. యాపేతు అన్న పదమునకు అర్థము విస్తరించుట, విస్తరణ, విశాలత, ప్రదేశము విస్తరించుట అని దీని యొక్క అర్థము. అందువలన యాపేతు అన్నటువంటి పేరునకు విస్తరించబడిన వాడు, విశాలత పొందినవాడు అనే అర్థము వస్తుంది. ఆదికాండము 9వ అధ్యాయంలో నోహు యాపేతును ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించును, కానాను అతనికి దాసుడగును అని ఆశీర్వదిస్తాడు. యాపేతు అనేటువంటి వాడు నోవాహు ముగ్గురు కుమారులలో ఒకరు. సంప్రదాయ అనుసారంగా ఇతడు ఇండో యూరోపియన్ జాతుల పితామహునిగా పరిగణిస్తారు. యూరోప్, ఆసియాలోని కొన్ని భాగాలు మెడిటేరియన్ ప్రాంతాలు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఈయన యొక్క సంతానము, యాపేతు యొక్క సంతానము గోమెరు, మాగోగు, మాదయి, ఆ విధంగా యావాను, తూబాలు, మేషేకు, తిరసు. ఇవి గ్రీస్, ఆసియా మైనర్, మిథియా, స్కిథియా వంటి ప్రాంతాలతో సంబంధముకు ఉన్నటువంటి ప్రదేశాలు. యాపేతు విస్తరణకు, ఆశీర్వాదానికి, మరి విశేషంగా ఇతడు విస్తరణ దీవెన కలిగినటువంటి వానిగా భూభాగం యొక్క విస్తరణ, సంస్కృతుల యొక్క పెరుగుదల, జ్ఞానవృద్ధి, ప్రత్యేకించి గ్రీకు తత్వశాస్త్రము, రోమా పాలనతో యాపేతును అన్వయిస్తారు. మరి ఆ విధంగానే జాతుల యొక్క వ్యాప్తి, యాపేతు వంశస్థులు ప్రపంచంలో విస్తరించి సంస్కృతులను వ్యాపింపచేసిన వారు, అన్వేషకులు, పాలకులు అని భావింపబడుతుంది. యాపేతు అంటే విస్తరణ, విశాలత. దేవుడు తనను విశ్వసించి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు పొందిన వారిని విస్తరిస్తాడు, విశాలత కలుగచేస్తాడు. విశ్వవ్యాప్తి అంత మట్టుకు వారిని, కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్.